ముందుకు పరిగెట్టిస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదు. దమ్ముంటే చర్చకి రండి. 176 కోట్ల రూపాయలతో ఏలేరు ఆధునీకరణ 2018లో శంకుస్థాపన చేశాం. నువ్వు వచ్చి పాడు చేశావు. ఏంటి మీ నాన్న చేసింది? ఎంతో పోరాడితే ఇచ్చాడు. డబ్బు ఇచ్చింది చంద్రబాబు. ఫేజ్ 1 అవనండి, ఫేజ్ 2 అవనండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి, రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను చెప్పాను. దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది ఆగదు. 5 ఏళ్ళు నువ్వు కూర్చున్న మూలనే ఇది ఆగే పరిస్థితి కాదు. క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు చదువు సంధ్య లేదు, తెలియదు నీకు. సంవత్సరానికి 6 నెలల గ్యాప్ ఉంటుంది. 6 నెలల్లోనే ఏలేరు ఆధునీకరణ చేసి తీరుతాం. అంతేగాని క్రాప్ హాలిడే ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు ఉందా? పురుషోత్తపట్నంతో 2 పంటలు పండాయి. నువ్వు వచ్చాక ఏలేరులో 7 టీఎంసీ నీరు. పంటలు లేవు. 100 కోట్ల నష్టం. మా రైతులు, మా పిఠాపురం చెల్లెమ్మలో మెల్ల తాళ్ళన్నీ కూడా బ్యాంకులో ఉన్నాయి. ఏమి చేసావు నువ్వు? మళ్ళీ వచ్చాం. పురుషోత్తపట్నం పరుగులెట్టింది. ఈవేళ ఊడుపులు నువ్వు తిరిగిన రవణకపేటలో ఊడుపులు అయినట్టే శివారాయి కట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంచేత ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి. వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అధికారులు పనిచేయట్లేదు, కలెక్టర్ పనిచేయట్లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేయట్లేదు, చంద్రబాబు పనిచేయట్లేదు. సిగ్గుందా అసలు నీకు? ఇంతమంది మానిటరింగ్ చేశారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్సులు తీసుకుని, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు తీసుకుని ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ని మానిటరింగ్ చేశారు కాబట్టే పిఠాపురం ప్రజలు మేము బతికున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని లక్షలు 50,000 60,000 క్యూసిక్లు వచ్చినా సరే ప్రాజెక్టుని రక్షించుకుంటూ, ప్రజలను రక్షించుకుంటూ ఈవేళ కాపాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఎక్కడ అవ్వట్లేదు అంటున్నావు? రిహాబిలేషన్లు కనపట్టలేదా? ఈవేళ ఎక్కడికెక్కడ మన రైస్ ఇస్తున్నారు, వెజిటబుల్ ఇస్తున్నారు, కనపట్టలేదా? చేనేత కార్మికులను ఆదుకుంటున్నారు, కనపట్టలేదా? ఇల్లులు పడిపోతున్నాయి, కనపట్టలేదా? వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇది పేదల ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఇది. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది. పేదవాళ్ళ పక్షాన్ని నుండి చంద్రబాబు యొక్క పరిపాలన ఇది. రైతుల పక్షాన్ని నుండి చంద్రబాబు పరిపాలన. రైతు ద్రోహి నువ్వు. పిఠాపురం యొక్క రైతాంగానికి ద్రోహి నువ్వు. ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవాకి తీసుకెళ్ళిపోయి 700 కోట్ల కాంట్రాక్ట్ గురించి నీ ఎంపీ, నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి 150 కోట్లు కమిషన్ తీసుకుని ఏలేరు నుంచి తాండవాకి నీరు తీసుకుపోయిన ఘనత నీది. అంతేగాని పిఠాపురానికి నువ్వు న్యాయం చేయలేదు. వరదల్లో మునిగి సత్యం. 5 ఏళ్ళు ఎక్కడా ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీ రివర్స్ టెండర్ భాగోతం బెదిరించి తీసుకోవడం రివర్స్ టెండరింగ్ అంటే అర్థం. 3 ఎలవలను తీసుకొస్తే ఇదివరకు టెండర్లో లోయెస్ట్ బిడ్ ఎవరైతే ఉన్నాడో వాడికే వర్క్. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెండర్లో చాలా రాయలసీమ తెలివితేటలు, 2 వేరే వాళ్ళు, ఒక రాయలసీమ రెడ్డి. వాడికి చదువు సంజయ్ రాదు, టెండర్ ఇష్టం వచ్చినట్టు వేస్తాడు. 3 తీసుకుంటారు ఎలవన్నని. ఈ 2 సందీప్ని, ప్రకాష్ని బెదిరించి ఆ రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడం. ఎంతగా ఆ టెండర్ గురించి చెప్తావు మాకు? నువ్వు పెద్ద చెప్పక్కర్లేదు. అది దోపిడీ విధానంలో ఒకటి దోచుకున్నావు. మరి ఈ టెండర్ ఎందుకు వెళ్ళలేదు? రద్దు చేసావు. ఏలేరు 2 టెండర్ ఎందుకు వెళ్ళలేదు? మరి అదే ఒక రెడ్డికి ఇవ్వచ్చు కదా. 5 ఏళ్ళు పడుకున్నావా ఈవేళ మాట్లాడడానికి? ఏ విధమైన సరే పిఠాపురం నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వు. ఎక్కడా కూడా ఏలేరు ఆధునీకరణలో కానీ, పురుషోత్తపట్నం కూడా 5 ఏళ్ళు ఆపేసిన ద్రోహి నువ్వు. ఎక్కడ కూడా నీ వలన మా రైతాంగానికి కానీ, పిఠాపురం కానీ, పత్తిపాడు కానీ, పెద్దాపురం కానీ ఎక్కడా కూడా ఏ విధమైన సహాయ సహకారం అందలేదు. ఒకటే అందింది, నీ పేరున మునిగిపోయాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థత వలన ఈవేళ వరదలు వచ్చాయి, మేము మునిగిపోయాం, మా పంటలు పోయినాయి. చంద్రన్న లేకపోతే, కూటమి ప్రభుత్వం లేకపోతే మేమందరం రోడ్డు మీద ఉండేవాళ్ళం. నువ్వు కనీసం ఇప్పుడు కన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క గొల్లప్రోలు జగనన్న కాలనీకి రా.
నీకు తెలుసు. బ్రిడ్జ్ మమ్మల్ని ఏమంటావా? 15 కోట్ల లంచం నువ్వు తీసుకుని పొలాలు తీసుకుని బ్రిడ్జ్ వేయకుండా వాళ్ళకి సైట్లు ఇస్తావా? ఇది చాలా దారుణం. మొన్న అక్కడికి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా వెళ్ళడం అయ్యింది. చాలా బాధాకరంగా ఉన్నారు. నిజంగా నువ్వు వెళ్ళుంటే ఈవేళ తాళ్ళేసి కట్టి పరిస్థితి జగనన్న కాలనీయే కాదు, కాలనీలు అన్నీ కూడా చేపల చెరువులు అయ్యాయని చెప్పి. విజయవాడ మ్యానిపులేట్ పచ్చకావరోళ్ళకి ఎలాగ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఒక ప్రోగ్రాం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగంటే ఒక నెలలో ఎక్కియాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి. ఆ స్వామి ఆవిడ ఒక దీవి పెట్టుకున్నాడు కదా అమెరికాలో, అలా పెట్టేయాలని అక్కడ బోట్లు ప్లాన్ చేసి విజయవాడని కొడితే 1,00,000 మంది పోతారు. సమయానికి ప్రభుత్వం చంద్రబాబు 24 గంటలు నిద్రపోడు కదా. 5 కోట్ల మంది ఎలా ఉన్నారు, తిన్నారా, పడుకున్నారా, ఎలాగున్నారు, వరదలు వస్తున్నాయా, రాత్రి అంతా చూసుకోవడం పగలంతా కాసాడు కాబట్టి సరిపోయింది. అలాగే ఏలేరు దగ్గర బోట్లు ఎట్టి గుద్దడానికి లేదు కదా. కింద నుంచి గుద్దాలంటే ఇంత ఎత్తు హైట్ ఉంది ఏలేరు గేట్లు. వెనక నుంచి రావాలంటే 2 కిలోమీటర్లు రావాలి, బొక్కలు వేస్తారు. అంచేత క్రియేటెడ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తివి నువ్వు. పచ్చగామరావుడికి ఊరంతా పచ్చగా పడుతుంది. నువ్వు చేసిన పనికిమాలిన పనులకి నాతో సహా మేము కూడా వెళ్ళాం విజయవాడ. అందరం కూడా ప్రజలను ఆదుకున్నాం, రాత్రి పగలు కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారి నిరంతరం రాత్రి పగలు నిద్ర లేకుండా మా అధికారులు, సెక్రటరీస్, హెచ్ఓడీస్ అందరూ కూడా కష్టపడ్డారు. ఇవాళ మా పిఠాపురం, మా జిల్లా కలెక్టర్, అదేవిధంగా మాకు ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది, రకరకాల డిపార్ట్మెంట్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ సీనియర్ ఆఫీసర్లు ఈ రోజు వరకు ఇంటికి భోజనానికి వెళ్తే ఒట్టు. ఆ విధంగా మేము ఇక్కడ పిఠాపురాన్ని సర్వీస్ చేసాం. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్, జనసేన క్యాడర్, బీజేపీ క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలను ఆదుకోవడంలో పనిచేశారు. ఇది పార్టీ అంటే, పార్టీ క్రమశిక్షణ అంటే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడదు, ఉన్న వాస్తవాలు మాట్లాడు. నేను అన్నీ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు దమ్ముంటే చర్చకి రండి.